మీకు తెలియజేసేటువంటి ఈరోజు ఎవరైనా సరే వైకాపాకు వెళ్తున్నారంటే జగన్ చేతులు భూతాన్ని తెచ్చుకోవడమే తప్ప ఇంకోటి కాదని మాట్లాడారు. ఒకవేళ బుద్ధ కూడా దొరకకపోతే చేతులు వేడిలు కూడా పెట్టాలని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. 13 కేసుల్లో ఉన్నాడు ఆయన. 13 కేసులది సిబిఐ ఎంక్వైరీ జరగాలి. అటువంటిది ఎక్కడో ఏదో భూమాయం జరిగింది సిబిఐ జరపాలని చెప్పి మీటింగ్ పెడతాడు ఆయన. ఈ సంగతి ముందు తెలుసుకోమని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఆయన ఏది చేయాలో ఏం చేయకూడదో తెలియదు. ఈరోజు మా పార్టీలో ఉన్న వారిని తీసుకొచ్చి నంద్యాలలో క్యాండిడేట్ నిలబెడతా ఉంటున్నాడు. నేను నంద్యాలలో క్యాండిడేట్ హెచ్చరిస్తున్నా, నీకు అన్యాయం ఎక్కడ జరిగింది తెలుగుదేశంలో? ఈ రోజు నిజంగా నీకు అన్యాయం జరిగితే రేపు నువ్వు ఓడిపోవడం కష్టం అని కూడా ఉదయిస్తున్న జగన్ గారిని చేయనిస్తే ఆ బుల్లెట్ చేయి తీసుకుని నువ్వు ఈరోజు కంటెస్ట్ చేస్తానంటున్నావు. నువ్వు కూడా బుద్ధలు ఎదుర్కొంటావు. మా పార్టీ అభ్యర్థి భూమనారెడ్డి ఫ్యామిలీకి చెందినవాడు కాదని చెప్పి చెప్తా ఉన్నావు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు ఆ కోరికల వాసి, నువ్వు కోరికల నుంచి వచ్చి ఈరోజు నంద్యాలకు పోటీ చేస్తా ఉన్నావు. నీవు ఎట్టి పరిస్థితుల్లో ఎన్నిసార్లు ఏ విధంగా కూడా కష్టపడినా నిన్ను మాత్రం మళ్ళీ ఇంటికి పంపించేది ఖాయమని మాట్లాడుతుంది. ఇదే ఈ తెలుగు సేన. ఇది ఒకసారి నీ మనుషులు ఇక్కడ పంపించింటే బాగుండేది. ఏ విధంగా చాలా సమయంలో పని తమ్ముడు ఉన్నాడు ఇక్కడ. భూమిరెడ్డి తమ్ముడు చక్రపతి గారు ఇక్కడ ఉన్నారు. స్పీచ్ ఇచ్చిపోయారు. వారిని విడిచిపెట్టుకున్నావు. ఇంకా ఎంతో మంది బంధువులు విడిచిపెట్టుకున్నావు. నువ్వు ఈరోజు చాలా ఏదో ఛాలెంజ్ చేస్తా ఉన్నావు. ఛాలెంజ్ కాదు నువ్వు చేయాల్సింది. మాకు ఏ విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడుకి నీకు ఇచ్చిన గౌరవాన్ని నువ్వు ఎందుకు నిలబెట్టుకోలేదు మాత్రం మేము అడుగుతా ఉన్నాం. ఒకసారి ఆలోచన చేసుకోండి. మరి ఇది నేను నంద్యాల గురించి చెప్పవలసిన విషయం. ఫ్యూచర్ లో అట్లీస్ట్ ఒక 2 terms 3 terms కంటిన్యూస్ గా చంద్రబాబు